హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తుంటేనే ఈరోజు ఎగ్ సూప్ అని మీకు అర్థమైపోయింది. అవునండి, నేను ఎగ్ సూప్ అయితే చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఎగ్స్ అయితే పెట్టుకున్నాను. ఆ లోపు కొంచెమే చింతపండు తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంకా అమ్మకైతే పులుపు అనేది తక్కువ, అందుకనే కొంచెమే చింతపండుతోటి చేస్తున్నాను. ఇంకా ఎగ్స్ అయితే చక్కగా ఉడికిపోయినాయి. ఇంకా పొట్టు అయితే తీసుకున్నాను. సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కనుక ఒక ఎగ్ కూడా పగిలిపోకుండా చక్కగా వచ్చాయి. మంచిగా మనకు నచ్చినట్టుగా ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిందంటే, ఎండాకాలం వచ్చిందంటే సాంబార్లు, ఎగ్ సూపులు ఇవే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా. ముందుగా అయితే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా 3 పెద్ద సైజు, నేను నలుగురికి మాత్రమే చేస్తున్నాను. చూడండి, 3 పెద్ద సైజు తీసుకొని సన్నగా తరుక్కున్నాను. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి ఇలా తుంపి వేసుకోవాలి. ఒక 4 తీసుకున్నాను. ఇందులో పోపులోకే కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొన్ని కూరలకి పోపులో కొత్తిమీర, పుదీనా వేసుకుంటే బాగుంటుంది కదా. అలాగే ఇందులో కొత్తిమీర వేసాను నేను. దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే పచ్చి ధనియాల పొడి మనకు సరిపడా వేసుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇంకా దీనిలోకి పసుపు కూడా వేసుకోవాలి. మంచిగా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకుందాం. ఇలాగా ఇప్పుడు ఈ పోపులోకే కారం కూడా మనకు సరిపడేంత కారం కూడా వేసుకోవాలి. కొంతమంది పులుసు పోసుకున్నాక ఉప్పు కారం వేసుకుంటారు. కొంతమంది ఇలా పోపులో కూడా వేసుకుంటే ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కారం కూడా పోపులో వేసుకొని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత దీనిలోకి బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకోవాలి. ఇలా బాయిల్ చేసిన ఎగ్స్ ఇలా పోపులో వేసుకుంటే మనం వేసుకున్న మసాలా అంతా మంచిగా ఇలా ఎగ్స్కి పట్టేసి ఆయిల్లో ఉమ్మగిలినట్టు అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తాయి. తర్వాత మనం మళ్ళీ ఇంకా చింతపండు రసం వేసుకుంటే అందులో ఉడికిపోయి కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మంచిగా ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని అయితే మనం తీసుకుందాం. మంచిగా చింతపండు రసం అయితే ఇట్లా తీసైతే పక్కనైతే పెట్టుకుందాం. నేను వాటర్ కూడా ఎక్కువగా యాడ్ చేయట్లేదు, చూస్తున్నారు కదా. చూడండి, మూత తీసిన తర్వాత మంచిగా ఎగ్స్ అనేటివి ఈ పోపులోనే చక్కగా ఉమ్మగిలినట్టు అయ్యి బాగుంటుంది. ఇలా ఈ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అందరూ పులుసు మసిలేటప్పుడు ఎగ్స్ వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా చేసుకొని తినండి, ఎంత బాగుంటుందో. ఇప్పుడు దీనిలోకి మనం చింతపండు రసం అయితే వేసుకుందాం. కొన్ని మాత్రమే వాటర్ యాడ్ చేశాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనిలోకి జీలకర్ర, మెంతులు పౌడర్ అనేది చేసి పెట్టుకున్నది ఉంటుంది కదా, అది వేస్తేనే పులుపు కూరలకి సూపర్గా టేస్ట్ అయితే వస్తుంది. పులుసు ఉడికేటప్పుడు కమ్మటి వాసన కూడా వస్తుంది, ఇంకా తినాలనిపించాలి, అలా ఉంటుంది. మంచిగా అంతా కలిపేసుకుందాం. ఆల్రెడీ మంచిగా ఆయిల్లో ఇవి వేగిపోయినాయి కదా, కొంచెం సేపు మగ్గిపోయినాయి ఎగ్స్. ఇప్పుడు పులుసులో ఉడికిపోతాయి, చాలా బాగుంటాయి ఇలా. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత కూడా ఆఫే పెట్టుకోవాలి. పులుసు కూరలకి ఏదైనా కూడా మూత ఫుల్గా అయితే పెట్టుకోకుండా ఇలా పెట్టుకుంటే ఇంకా పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే కదా మనం చేసేది, ఇంకా అదొక టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, చక్కగా ఉడికిపోయినాయి ఎగ్ సూపు. పులుసు చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇంకొక 10 నిమిషాలు అయితే పెట్టుకుందాం మనము. ఇప్పుడే ఉప్పు, కారము ఎలా ఉంటుందో ఒకసారి అయితే చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఎగ్ పులుపులో ఉడకనట్టుగా కనిపిస్తుంది కదా, అందుకే ఒక 10 మినిట్స్ అయితే చక్కగా సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. మూత పెట్టేసుకొని ఇప్పుడు మూత తీసుకొని దీంట్లోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర పోపులో వేసుకోవాలి. ఇలా చివరకు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. చూస్తున్నారు కదా, కర్రీ అయితే ఎంత పర్ఫెక్ట్గా అయిందో.
ఎగ్ సూపు ఇంకా ఉడుకుడుకు అన్నంలోకైనా నైట్ అన్నంలోకైనా వేసుకొని తింటే సూపర్ అయితే సూపర్గా ఉంటుంది. నలుగురికి చేశాను, ఎంత బాగుందో. ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయింది. చూసారు కదా, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ ఎగ్ సూపు ఎంత బాగుంటుంది అనేది. బ్యాచిలర్స్ మీరు కూడా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. చూడండి సూప్ ఎంత బాగుందో. ఇంకా కొంచెం సూప్ వేసుకొని 2 ఎగ్స్ వేసుకొని కడుపు నిండా తినేయచ్చు, అంత బాగుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.